వాళ్ళు చాలా మంది బిజినెస్ సెటప్స్తో కూడా ఉన్నారు అమెరికాలో. వాళ్ళు ఏమంటారంటే కొంతమంది నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు కదా అంటారు. అంటే అందరు ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్గా డౌన్ ఉంటేనే ప్రాబ్లం అనేది అనుకుంటారు. అయితే ఇందులో వంశీ గారు ముఖ్యంగా మీరన్న దానికి వాస్తు ఎప్పుడు కూడా డబ్బుతో కొలతమానం కాదు, ఎప్పుడు డబ్బుతోటి కొలవకూడదు. ఎందుకంటే మీది ఆనందంగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా మీరే సంపాదిస్తారు. ఎప్పుడంతా మంచిగా ఉంటామో ఆ మంచిగా ఉన్నప్పుడు ఆటోగా మంచి ఐడియాస్ వస్తాయి. ఆ మంచి ఐడియాస్ వచ్చినప్పుడు సంపాదించడం పెద్ద ఈజీ. కానీ ఇక్కడ 80% ఆఫ్ చాలామందికి అమెరికాలో ఏంటంటే అమెరికన్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నప్పుడు కొందరు అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి, లేకుంటే ఇంకో రకమైన ఇష్యూస్ ఉన్నాయి, లేకుంటే అక్కడ ప్రాబ్లమ్స్, అక్కడ లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొందరు ఫేస్ చేస్తారు అక్కడ కూడా. ఆ లీగల్ అంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి, ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ చెప్పుకోలేని పరిస్థితులలో. ఇవి వాస్తు లోపాలు అంటే 100%. నేను నా పర్సనల్గా అమెరికాలో సుమారుగా ఒక 30 స్టేట్స్ తిరిగి ఉన్నా. కాబట్టి 30 స్టేట్లలో ఉన్న భౌగోళికంగా అటువంటి ఉన్న స్ట్రక్చరింగ్ ఏం చేస్తున్నారు, ఎట్లా డిజైన్ చేస్తారా, ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నదానికి ఒక అవగాహన గత 10 సంవత్సరాలు నుండి, నేను 2015 నుండి రెగ్యులర్గా అమెరికా వెళ్ళేసి వస్తున్నాను. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అవగాహన చేసుకొని ఇక్కడ నుండి గూగుల్ ద్వారా వాళ్ళకి సొల్యూషన్స్, ఇప్పుడు ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 లేక 3 ఎవ్రీడే నాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి అందరికి చెప్పిన ఒకటి, అమెరికాలో ఉన్నప్పుడు మీరు అమెరికాలో ఎక్కడ తీసుకోవాలనుకున్నా తీసుకోండి, కానీ ఒక గూగుల్ లొకేషన్ ద్వారా నాకు పంపించినా పర్లేదు. కంటే గూగుల్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ నేను చెప్పగలిగేదంటే ఇంకెవరు చెప్తలేరు, నేను ఒక్కనే చెప్తున్నా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు.